నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీలోనే కాదు దేశంలోనే అత్యంత చెత్త జిల్లా పల్నాడు అంటూ కామెంట్ చేశారు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. అదొకసారి చూద్దాం. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. పల్నాడుది మొదటి నుంచి పగ ప్రతీకారాల చరిత్రే. కానీ పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లలో ఈసారి ఎక్కువగా బ్లేమ్ అయింది పోలీసులే. అందుకే ఆమె పల్నాడులో నడి రోడ్డు మీద నిలబడి ప్రజలకి వార్నింగ్ ఇస్తోంది. ఏంటంటే ఈసారి గొడవలకు దిగితే నేను ఊరుకోబోనని. కొత్త బాస్ నిజంగానే ప్రజలతో పాటు అక్కడి పోలీసులకు కూడా సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. వార్నింగ్ ఇవ్వడమే కాదు, వారిలోని సుగుణాలను చెబుతూనే వారికి దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం వల్లే ఇలా చేశారని చెప్పుకొచ్చారు. పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది. ఆ టైం వచ్చింది. మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది. మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి. కి ఇక్కడ నరసరావుపేటలో పల్నాడు డిస్ట్రిక్ట్ లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు, ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు. ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అందరికీ. ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది, అరాచకంగా ఇక్కడ జరగదు. ఇది మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము. పోలీసులు నిజాయితీగా ఉంటే, సరిగ్గా జాబ్ చేస్తే ఎవరినైనా ఎంతటి రాజకీయ నాయకుడికైనా ఎలా బుద్ధి చెప్పొచ్చో చెప్పుకొచ్చారు. మద్యం తాగితే బయటే, రోడ్ మీద రౌడీజం చేస్తే, ఇప్పుడు కూడా రోడ్ మీద రౌడీజం, ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే క్రిమినల్ బిహేవియర్, అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము. వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము, మనం లా అబైడింగ్ సిటిజన్స్ కి మన ఫ్రెండ్. ఎవరు అనుకుంటున్నారు కి నేను ఏదైనా చేయవచ్చు, వాళ్ళకి మనం వీ విల్ టీచ్ దెమ్ అ లెసన్. వాళ్ళకి చూపిస్తాము ఏముంది. హ్యాట్స్ ఆఫ్ టు మల్లికా గార్గ్. కిరణ్ బేడి తర్వాత అంతటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరు మీలో కనిపిస్తున్నారు. మీ మాటలు చేతలుగా మారి కౌంటింగ్ రోజు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని, గొడవలు జరగకుండా ఉండాలని మా అభినవ్ భారత్ తరపున మేం కూడా ఆశిస్తున్నాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.